ఒక చిన్నారి ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ను తన ఒంటిపై వేసుకుని కూర్చున్నాడు. అది చూసిన వెంటనే వాళ్ళ అమ్మ ముఖం చిట్లించుకుంది. ఇవి నీకు ఎవరు వేశారు? వెంటనే విప్పేయ్, చాలా మురికిగా ఉన్నాయి అంటూ ఆమె చిరాకు పడింది. పక్కనే కూర్చున్న ఒక జవాను ప్రశాంతంగా ఆ యూనిఫామ్ని తీసుకుని తన ముక్కు దగ్గరకు తెచ్చుకుని వాసన చూశాడు. అందులో ఎలాంటి దుర్వాసన లేదు. అది చాలా శుభ్రంగా ఉంది. అక్కడ వాతావరణం కొంచెం ఇబ్బందికరంగా మారడంతో ఎదురుగా కూర్చున్న ఒక దయగల మహిళ ముందుకు వచ్చి ఏమాత్రం సంకోచించకుండా ఆ బట్టలను పద్ధతిగా మడతపెట్టింది. కొద్దిసేపటి తర్వాత రైలులో క్యాటరింగ్ ట్రాలీ వచ్చింది. వేడివేడి భోజన బాక్సులను చూడగానే జవాన్ల కళ్ళు అటువైపు మళ్ళాయి. కాని ఎవరూ ఏమీ అడగలేదు. అదే సమయంలో ఇందాక గొడవపడ్డ ఆ తల్లి తన కొడుకు కోసం ఆహారం కొని తింటూ కూడా ఫిర్యాదు చేస్తూనే ఉంది. అస్సలు రుచిలేదు, చాలా చప్పగా ఉంది అని. మరోవైపు బట్టలు మడతపెట్టిన ఆ మహిళ తన కూతురికి ఎంతో ప్రేమగా అన్నం తినిపిస్తోంది. అప్పుడే ఆమె కళ్ళు జవాన్ల మీద పడ్డాయి. వారు ఇంకా ఏమీ తినలేదని ఆమెకు అర్థమైంది. వెంటనే ఆమె తన కూతురిని ఎత్తుకుని పాంట్రీ కార్ వైపు వెళ్ళింది. తన దగ్గర ఉన్న డబ్బంతా తీసి జవాన్లందరికోసం భోజనం కొని, ఇది ఎవరిచ్చారో చెప్పకండి, రైల్వే శాఖ నుండే వచ్చిందని చెప్పండి అని స్టాఫ్తో చెప్పింది. కొద్దిసేపటికే ప్రతి జవాను చేతిలో వేడి భోజనం ఉంది. కాని అందరి మనసులో ఒకటే ప్రశ్న, వచ్చేటప్పుడు లేని భోజనం ఇప్పుడు ఎలా వచ్చింది? అప్పుడే ట్రైన్ స్టాఫ్ మరియు టీటీ వచ్చి అసలు నిజాన్ని బయటపెట్టారు. ఈ భోజనం రైల్వే ఇచ్చింది కాదు, ఆ పాపతో కూర్చున్న సోదరి ఇప్పించింది అని చెప్పారు. జవాన్లు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనై అందరూ లేచి ఆమెకు కృతజ్ఞతలు చెప్పడం మొదలుపెట్టారు. ఆ మహిళ కొంచెం సంకోచిస్తూ లేచి నిలబడి ఇలా అంది, నేను ఒక సైనికుడి భార్యను. ఇది నా బాధ్యత. నా భర్త డ్యూటీలో ఉన్నారు. నేను పాపను తీసుకుని ఆయన్ని కలవడానికి వెళ్తున్నాను. జవాన్లు, వదినగారు, మమ్మల్ని ఇలా సిగ్గుపడేలా చేయకండి అనగానే ఆమె నవ్వుతూ, కృతజ్ఞతలు అవసరం లేదు. ప్రయాణంలో ఉన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవడం సహజం. ఇప్పుడు కూర్చుని భోజనం చేయండి, చల్లారిపోతుంది అని చెప్పింది. ఆమె చేసిన ఆ చిన్న సాయం ప్రతి జవాను గుండెను తాకింది. కొద్దిసేపటి తర్వాత రైలు స్టేషన్కు చేరుకుంది. ఆమె భర్త అప్పటికే అక్కడ వేచి ఉన్నారు. ఆ ముగ్గురు కలిసి నవ్వుతూ ఎంతో ప్రశాంతంగా కనిపించారు. అప్పుడే వెనుక నుండి ఒక తెలిసిన స్వరం వినిపించింది. అరే, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా అని అడుగుతూ ఒక జవాను ముందుకు వచ్చి ఇలా అన్నాడు, మేము మీకు మరోసారి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాము. మీరు ఈ రోజును మాకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశారు. నిజమైన గౌరవం అనేది ఇచ్చే సలహాల్లో కాదు, మనం చేసే చిన్న చిన్న సాయాల్లో మరియు చూపే గౌరవంలో ఉంటుంది.